అభిప్రాయాలు మన పట్ల కలిగి ఉంటారు. ఒకడు నిన్ను ప్రేమించవచ్చు, ఇంకొకడు నిన్ను ద్వేషించవచ్చు. అందరికీ నీ పట్ల ఒకే అభిప్రాయము ఉంటుందని గ్యారంటీ లేదు. అయితే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. కేరింగ్ వాట్ అదర్స్ థింక్ రియలీ హర్ట్స్ యువర్ కాన్ఫిడెన్స్. ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. అవతల వారు నా గురించి ఏం ఆలోచిస్తున్నారని నువ్వు ఆలోచిస్తే అది నీ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్, మనకి కాన్ఫిడెన్స్ ని మనం తెలుగులో ఏమంటాము? నమ్మకం. ప్రాబ్లం ఏంటంటే నీ నమ్మకాన్ని, అంటే నీ పట్ల నీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని తగ్గించేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇతరుల ఒపీనియన్ గురించి లేకపోతే వాళ్ళు చెప్పే మాటల గురించి నువ్వు ఆలోచిస్తున్నావో నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. నీ మీద నీకున్న అభిప్రాయం కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు చాలా మంది ఈ జబ్బుతో, ఇది ఒక జబ్బు, ఇది ఒక వ్యాధి, ఈ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు. బైబిల్ చాలా చక్కగా చెప్తుంది ఏంటంటే, ఇఫ్ యు డోంట్ కేర్ వాట్ అదర్ పీపుల్ థింక్ దెన్ యూ వుడ్ బి ద మోస్ట్ కాన్ఫిడెంట్. ఎవరు ఏమనుకుంటే నాకేంటి, నా దేవుడు నా గురించి ఏమిటండి, నువ్వు ఏమనుకుంటే నాకేంటయ్యా, నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అని నీవు అనుకొని నీవు బ్రతకగలిగితే నీ అంత కాన్ఫిడెంట్ పర్సన్ ఈ లోకంలో మరి ఒక్కడు లేడు. ఈరోజు ప్రాబ్లం ఏమిటంటే, దేవుడు ఏమనుకుంటున్నాడో మన పట్ల ఆలోచన మానేసి మనుషులు ఏమనుకుంటున్నారో నన్ను చూచి అని అభిప్రాయంలో మనం బ్రతుకుతున్నాం. మనుషుల అభిప్రాయం వ్యర్థమమ్మ. ఎప్పుడు వారి అభిప్రాయం పట్టించుకోలో కూడా బైబిల్ వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తాను. ఏదైనా వాక్యములోని మనం పరిశీలించి మనం చదువు. యు వుడ్ బి డీలింగ్ విత్ డిస్కరేజింగ్ థాట్స్. ఇంకొక గొప్ప మాట ఏంటంటే, యువతల వారి అభిప్రాయం నువ్వు లెక్క చేయకపోతే నీలో ఒక రకమైన నిస్పృహ అనేది నీలో ఉండదు, డిస్కరేజ్మెంట్ అనేది నీలో ఉండదు. ఎందుకంటే ప్రతిసారి వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు, ఆమె నా గురించి ఏమనుకుంటుంది, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే నువ్వు డిస్కరేజ్ అయిపోతూ ఉంటావు. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టు తిరిగి దేవుడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడో, దేవుడు ఆలోచించినట్టు ప్రకారము నేను జీవించగలుగుతున్నానా అని నువ్వు పరిశీలన చేసుకోగలిగితే అది నీకెంతో మేలు. మనం చూద్దాం. ఈ అవతల వారు అభిప్రాయముని పట్టించుకుంటే దేవుని చిత్తము మనము చేయలేము. ఏమిటంట, సహజంగా ఎవరైనా సేవకు వారిని సమర్పించుకోవాలనుకున్నారు అనుకోండి, యవనస్తుల్లో ఫస్ట్ వచ్చే అభిప్రాయం ఏమిటి? మీరే చెప్పాలి. వాళ్ళ ఒపీనియన్ ఏమిస్తారు? మీరే చెప్పండి. అది చెప్పరేంటబ్బా? ఏంటిది? అనుభవం నాకే ఉందా, మీకు లేదా? సహజంగా ఒక వ్యక్తి, ఎందుకు చెప్తున్నానంటే, సేవలోకి రావాలనుకున్నప్పుడు చాలా మంది వారు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ కరెక్ట్ ఫర్ యూ, ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ రైట్ ఫర్ యూ. ఇది నీకు మంచిది కాదు, నువ్వు సేవకుడివి అవటము అది ఎంతో క్షేమము అంటే రకరకాలైన అభిప్రాయాలు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా వారి అభిప్రాయం వ్యక్తపరుస్తారు. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తే సేవకుడు అవుతావా అంటారా లేదా? సహజంగా ఉన్నారండి గొప్ప తల్లిదండ్రులు, మహానుభావులు ఉన్నారు. కుమారుడు చక్కగా చదువుతున్నాడు, సడన్ గా దేవుడు పిలిచాడు, నేను సేవకుడిని అవుతానంటే స్టార్ట్ అయిపోతాయి ఒపీనియన్స్, అభిప్రాయాలు వ్యక్తపరచడం ప్రారంభం అవుతాయి. వారి ఒపీనియన్సే కరెక్ట్, దేవుడు ఒపీనియన్ లెక్క లేనే లేదు. సో ఏమైంది? వారి ఒపీనియన్ వలన వీడు సేవలోకి రాలేదంటే దేవుని పిలుపుకి ఎంత ఆటంకమో ఆ ఒపీనియన్ కలిగించిందో, అభిప్రాయం కలిగించిందో ఒకసారి మీరు గమనించండి. సహజంగా చాలా సార్లు మనుషుల అభిప్రాయము దేవుని చిత్తానికి వ్యతిరేకముగానే ఉంటుంది. చాలా సార్లు మనం ఏదైనా మంచి పని చేయాలనుకోండి, దేవుని కోసం నిలబడాలనుకోండి, నీకేమైనా పిచ్చే, అసలే క్రైస్తవులు అంటే చిన్న చూపు చూస్తున్నారు, నువ్వు అందరి ముందు వెళ్ళి క్రైస్తవురాలని అని చెప్పుకుంటే ఏమనుకుంటారు సమాజం? చూడండి, ఒక రకమైన అభిప్రాయం.
మనం సీక్రెట్ క్రిస్టియన్స్ గా బ్రతుకుదాము. ఏమిటంట? రహస్య క్రైస్తవులుగా బ్రతుకుతాం. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతే వాళ్ళు ఏమనుకుంటారు. ఇలాంటి ఒపీనియన్స్ తోని మనము దేవుని చిత్తము నెరవేర్చకుండా ఉన్నవారముగా మనం ఉన్నాం. మనుషుల అభిప్రాయం ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ స్టాపింగ్ us ఫ్రమ్ డూయింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తానికి అది ఆటంకము సృష్టిస్తుంది. మనుషుల అభిప్రాయం నువ్వు లెక్క చేస్తే, వారు నీ గురించి ఏమనుకుంటున్నారని నువ్వు లెక్క చేయటం మొదలు పెడితే, దేవుని చిత్తము నీవు నీ చేతులారా ఆపేసిన దానిగా, ఆపేసిన వాడిగా ఉంటావు. ఇఫ్ గాడ్ టెల్స్ యూ టు డూ, ఏమిటంటే మనుషులు వారి అభిప్రాయాన్ని వ్యక్తిపరిచినప్పుడు నిన్ను గాయపరిచే మాటలు వారు మాట్లాడతారు. అవకాశం వారికి ఇవ్వకండి. ఆ మాటలు మీరు లెక్క చేయకండి. ఎప్పుడైతే ఆ మాటలు మీరు లెక్క చేస్తారో అంటే మీరు వారి అభిప్రాయానికి విలువ ఇచ్చిన వారుగా మీరు ఉంటారు. మనుషులు చేసే పని ఏమిటో తెలుసా? అభిప్రాయం ద్వారా నిన్ను గాయపరుస్తారు. ఏమనుకుంటున్నావు నీ గురించి? సేవ అంటే ఆషామాషిగా, సేవ అంటే ఎంత భారమో ఎంత కష్టమో నువ్వు చేయలేవు. ఇమ్మీడియట్ గా డిస్కరేజ్ చేసేయాలి. ఇమ్మీడియట్ గా చేసే పనిని ఆటంకము సృష్టించాలి. డోంట్ అలౌ పీపుల్ టు హర్ట్ యు విత్ నెగటివ్ వర్డ్స్ టువర్డ్స్ యు. దేర్ వర్డ్స్ ఆర్ ఇర్రెలవెంట్. వారి మాటలు ఇర్రెలవెంట్ అంటే తెలుగులోని ఏమంటాము? సంబంధము లేనివి. ఇర్రెలవెంట్. యు ఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. ఎలా అంటే నువ్వు ఏ విధంగా ఫియర్ఫుల్, అది తెలుగులో చెప్పండి. నువ్వు భయముగాను ఆశ్చర్యకరముగాను రూపింపబడ్డావంట. యు ఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. దేవుడు నీ గురించి మంచి అభిప్రాయాలు కలిగి ఉన్నాడంట, మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడంట. నిన్ను రాజైన యాజకుడిగా చేయాలనే దేవుని అభిప్రాయం. నిన్ను తలగా ఉంచాలన్నదే దేవుని అభిప్రాయం. నిన్ను తోకగా ఉంచాలనేది మాత్రం దేవుని అభిప్రాయం కాదు. నిన్ను అణిచివేయాలనేది దేవుని అభిప్రాయం కాదు. దేవుడి అభిప్రాయం ఏమిటంటే నువ్వు వర్ధిల్లాలి, నువ్వు సమృద్ధిలో ఉండాలి, నువ్వు అనేకులని ఏలాలి. చూడండి, దేవుని ఆలోచనలు మన పట్ల ఎంత గొప్పవో. మనుషులు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు మన పట్ల ఉంటాయి. కొన్ని మాటలు చూద్దాం. సామెతలు 29వ అధ్యాయం 25వ వచనం చదవండి. Proverbs. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. చూడండి ఎంత చక్కటి మాట. ఇంగ్లీష్ లో ఎవరైనా చదువుతారా దీన్ని? The fear of the others lays a snare. అంటే ఒక ఉచ్చు లాంటిది. మనుషుల అభిప్రాయానికి నువ్వు భయపడి జీవిస్తే అది ఒక ఉచ్చు నీ జీవితంలో. బట్ ఎవడైతే దేవుణ్ణి నమ్ముతాడో, విశ్వసిస్తాడో వాడు సురక్షితముగా ఉంటాడంట. దేవునికి స్తోత్రము. ఈరోజు చాలా మంది మనుషుల అభిప్రాయం గురించి భయపడుతున్నారండి. ఈరోజు మనుషులు ఏం ఆలోచిస్తున్నారో అని ఆలోచనలోనే ఎక్కువ సమయం వాళ్ళు గడిపేస్తున్నారు. అవసరమా మీకు ఇలాంటి ఆలోచనతో మనం బ్రతికే అవసరం లేదు అని దేవుడు చెప్తున్నాడు. అది నీకు వచ్చే, ఇట్ ఈస్ అ స్నేర్, ఇట్ ఈస్ అ ట్రాప్ టు యువర్ లైఫ్ అని దేవుడు అంటున్నాడు. మనుషుల అభిప్రాయం నిన్ను ఒక ఉచ్చులో పడేస్తుంది, ఒక ట్రాప్ లో నిన్ను వేసేస్తుంది. అది బయటికి నిన్ను రానివ్వకుండా అందులోనే నిన్ను ముంచి వేస్తుంది. వన్స్ యూ గివ్ ఇన్ టు పీపుల్స్ ఒపీనియన్స్ అండ్ యు లివ్ అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్, నువ్వు సక్సెస్ఫుల్ గా జీవించలేవు. ఎన్నడూ నువ్వు పైకి రావు. దేవుని అభిప్రాయము ప్రాముఖ్యంగా నీ జీవితంలో లక్ష్యముగా నువ్వు పెట్టుకుంటే బహుగా ఆశీర్వదింపబడతావు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా మేము వెర్రివారమైతుమా దేవుని నిమిత్తమే. ఈ లోకం నిన్ను వెర్రిదానిగా, వెర్రివాడిగా చూస్తున్నారు. చూడనియండి. క్రీస్తుని నమ్మటం వలన
క్రీస్తుని వెంబడించడం వలన ఈ లోకము నిన్ను పిచ్చిదానిగా, పిచ్చివాడిగా, వెర్రివాడిగా చూసి హేళన చేస్తుందా? అనుకోనివ్వండి. ఐఎమ్ ఎ ఫూల్ ఫర్ క్రైస్ట్ అని ధైర్యంగా వారికి చెప్పండి. This is what God is asking us to do. Who cares if you think following Christ is a foolish thing? సమాజం ఏమనుకుంటే ఏంటి? నేను క్రీస్తును వెంబడిస్తే నీకు వెర్రితనం అయితే ఆ వెర్రితనమే దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రము. మళ్ళీ చదవండి బ్రదర్. ఎలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే. దేవునికి స్తోత్రం. ఈ రోజు సమాజము, లోకము నిన్ను వెర్రివాడిగా చూస్తున్నారా? నువ్వు క్రైస్తవురాలని నువ్వు దాని గురించి ఆలోచించవలసిన అవసరము లేదండి. Tell the world, I am a fool for Christ. I am willing to become even more foolish for the sake of God and for the sake of the gospel. అని మీరు చెప్పగలిగితే వారి అభిప్రాయం మీ మీద ఎలాంటి ప్రలోభాలు ఏమిటండి అంతే ప్రభావం చూపదు. చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని. దేవునికి స్తోత్రము. లోకములో ఉన్న వెర్రి వారిని అంట దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏర్పరచుకున్నాడంట. అందుకనే ఈవెన్ ఇఫ్ పీపుల్ కన్సిడర్ యు a fool, praise God, because God is going to use this fool to shame those people who think they are wiser than God. అర్థమైందా మీకు? ఎంత చక్కని మాట అండి. ఎవరైతే మిమ్మల్ని వెర్రివారుగా అని ఎంచుతున్నారో దేవుడు మనలాంటి వెర్రివారినే మహాజ్ఞానులు అనుకున్న వారిని సిగ్గుపరచుటకు మనలాంటి వెర్రివారిని వాడుకోబోతున్నాడంట. దేవునికి స్తోత్రము. అందుకని ఏ విషయంలో కూడా అంటున్నానండి, ఆత్మీయ విషయంలో ఎవరైనా ఎలాంటి అభిప్రాయం మీ గురించి ఇచ్చినా కూడా దాని గురించి పెద్దగా లెక్క చేయకండి. If you know you are right with God, you don't have to consider anybody's opinion. ఎందుకంటే వారి అభిప్రాయము మిమ్మల్ని దేవుని నుండి, దేవుని యొక్క ఏదైతే ఆశ సంకల్పం ఉందో దాని నుండి మిమ్మల్ని వేరు చేయడానికి ఆ ప్రయత్నము సైతానుడు చేస్తాడు. సహజంగా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నవారు, లేకపోతే వారి గురించి ఎప్పుడు తక్కువగా అనుకునే వారికి సైతానుడు ఏం చెప్తాడంటే అబద్ధాలతో వాడిని పోషిస్తూ ఉంటాడు. He feeds them with lies. People who are introverts, సహజంగా ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో చాలా మంది ఈ బాధతో ఇబ్బందితో ఉన్నారండి. 10 మందితో కలవలేకుండా, 10 మందితో నా గురించి ఏమనుకుంటారు అని ఇంట్రోవర్ట్స్ గా వారికి వారే ఒంటరిగా సమయం గడుపుతూ, 10 మందితో కలవలేక ఇబ్బంది పడుతూ, నేను 10 మందితోనే ఉంటే వారు బహుశా నేను ఏదైనా మాట్లాడితే వారు నన్ను ఫూల్ అనుకుంటారు, లేకపోతే నన్ను జోకులు వేస్తారు, నన్ను హేళన చేస్తారు, వెర్రివాడిగా ఇలాంటి లో సెల్ఫ్ ఎస్టీమ్ కలిగిన వారికి సైతానుడు ఎప్పుడు ఇలాంటి అబద్ధాలతోనే నింపుతూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు. ఐ వాంట్ ఎవ్రీ ఇంట్రోవర్ట్ టు కమ్ అవుట్ అండ్ స్టాండ్ బోల్డ్లీ and say, yes, if God is for me, who can be against me? నా దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవరు అని చెప్పే ఇలాంటి అభిప్రాయం నువ్వు కలిగి ఉండాలి. వాడి అభిప్రాయాలు కాదు ముఖ్యము. ఒకవేళ నువ్వు ఇలాంటి ఒంటరితనంలోని నువ్వు బయటికి రాలేకుండా నువ్వు బ్రతుకుతే అది డిప్రెషన్కి గురి చేసేస్తుంది. నేను 10 మందితో కలవలేక, 10 మందితో స్నేహము చేయలేక, నా గురించి ఏమనుకుంటారో, నా గతము తెలిస్తే వారు ఏమనుకుంటారు, అమ్మా ఈ లోకంలో ఇంతకన్నా పాపిష్టి గతం ఎవరికైనా ఉంటుందో లేదో నాకు తెలియదు, నాకున్నంత. కానీ ఈరోజు ధైర్యంగా నేను ఎందుకు నిలబడుతున్నానో తెలుసా? దేవుడి అభిప్రాయం ఏంటో తెలుసా? నా పాపములు తుడిచివేయబడ్డాయి, ఆయన కుమారుడుగా నేను ఎంచబడ్డాను అని దేవుడు చెప్పిన అభిప్రాయాన్ని నేను లెక్క ఇచ్చాను. కాబట్టి అభిప్రాయాలు నా జీవితంలో ఎన్నటికీ వర్తించవు, పనికిరావు కూడా. ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ టాక్ అబౌట్ మై పాస్ట్, బట్ వాట్ ఈస్ మై ప్రెసెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. వారి ఒపీనియన్స్ నా గురించి, నా గతం గురించి మాట్లాడుకుంటారు. అయ్యో నా గతం గురించి తెలుసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ 10 మందితో నువ్వు కలవకుండా నువ్వు జీవిస్తూ ఆ నరకం అనుభవించాలనేదే సైతానుడి యొక్క ఆశ, సైతానుడి యొక్క కోరిక. లో సెల్ఫ్ ఎస్టీమ్,
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వారి జీవితంలో సైతానుడు ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు పెడుతూ ఉంటాడు. నువ్వు బయటికి వెళ్తే నీ గతం గురించి తెలిసి ఏమనుకుంటారు, ఎవరు ఏమనుకుంటారు ఏంటబ్బా, నా యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, నీ నోటితో నీ పాపములు ఒప్పుకుంటే నేను వాటి ఎన్నటినీ జ్ఞాపకము చేసుకోను. నీ అభిప్రాయం నాకు లెక్క లేదు. నా పాపములు కడిగి వేయబడ్డాయి, నా పాపములు తుడిచివేయబడ్డాయి. నా దేవుడి నా గతాన్ని జ్ఞాపకము చేసుకోనన్నాడు. నువ్వు జ్ఞాపకము చేసుకుంటే ఒక లెక్క, లేకపోతే ఒక లెక్క. I don't care about your opinion. My God has forgiven me. My God has removed my sins from all my past. He has set me free. నన్ను స్వతంత్రుడిగా చేసేసిన తర్వాత మళ్ళీ నేను బంధకములోనని చెప్పడానికి నువ్వేవాడయ్యా? నీ అభిప్రాయము నేను ఎన్నడూ అంగీకరించను. ఇలాంటి మాటలు మనం కలిగి ఉంటే, ఇలాంటి మాటలు అభిప్రాయం, నెగటివ్ అభిప్రాయం కలిగిన వారితో మనం చెప్పగలిగితే వారు నోరు మూసుకుంటారు. అంతేగాని వారు చెప్పిన మాటలకి అంగీకరించుకొని రూమ్లోకి వెళ్ళిపోయి ఏడ్చి పెడబొబ్బులు పెట్టుకొని, ఏంటి ప్రభు నా జీవితం, చిచి ఏంటి ప్రభు అని బాధపడటం వలన లాభం ఏమీ లేదు. అది దేవునికి ఎంతో మహిమకరమైనది కాదు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని. దేవునికి స్తోత్రము. బలహీనుడు నువ్వు, బలహీనురాలు నువ్వు, ఎందుకు పనికిరావు అనుకుంటున్నావా? లోకము అదే అభిప్రాయము కలిగి ఉన్నదా నీ పట్ల? కానీ దేవుడు అంటున్నాడు, నీవే కావాలి నాకు. అమ్మా, లోకము ఒకవైపు, లోకము యొక్క అభిప్రాయం ఒకవైపు, నా దేవుని అభిప్రాయం ఒకవైపు. లోకం అంటది నువ్వు వెర్రిదానివి, వెర్రివాడివి, నువ్వు బలహీనురాలివి, బలహీనుడు, నువ్వు ఎందుకు పనికిరావు అంటే దేవుడు, నీవే నాకు కావాలి, నువ్వే నాకు కావాలి. నీతోనే వారందరూ నోరుని నేను ముయించబోతున్నాను. దేవునికి స్తోత్రము. నీతోనే నేను కనపరచబడిపోతున్నాను అని దేవుడు నిన్ను ఎంచుకోబోతున్నాడమ్మా. అందుకనే మనుషుల అభిప్రాయం గురించి మీరు భయపడకండి, మీరు ఆలోచించకండి ఎక్కువ వాళ్ళ అభిప్రాయాల గురించి. పీపుల్స్ ఒపీనియన్ విల్ ఆల్వేస్ బి కాంట్రరీ టు గాడ్స్ ఒపీనియన్. చదువుకుందాం. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. ఇంకొక మాట ఇప్పుడు ఏంటంటే, నేను రాసుకున్న దాంట్లో, స్టాప్ ఓవర్ థింకింగ్. ఎక్కువగా మన మనుషులు చాలా మంది ఉంటారండి, ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటారు. ఏమో జరగబోతుందేమో, అవునా కాదా? జరగదు, జరుగుతుందేమో అని ఆలోచించేసి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. నేను వచ్చి ఈ విధంగా మాట్లాడితే వీళ్ళు ఇలాగ అనుకుంటారేమో, వీళ్ళు ఇలా మాట్లాడుకుంటారేమో, వీళ్ళు ఇలా ఆలోచిస్తారేమో, ఈ ఏమో అనే జబ్బు మనం బయటపడితే మనకి ఎంతో క్షేమం. అది డోంట్ లిసన్ టు హిమ్. స్టాప్ ఓవర్ థింకింగ్. You hurt yourself by constantly making a big deal of the smallest thing. నీవే గాయపరుచుకుంటావు. మనుషుల అభిప్రాయమును నువ్వు ఎక్కువగా లెక్క చేస్తే నీవు నిన్నే గాయపరుచుకొని ముందుకు వెళ్లకుండా నీవే నీకు ఆటంకముని సృష్టించుకుంటావు. Believe me, God has great plans for you. దేవునికి నీ పట్ల ఉన్న ఆలోచనలు చాలా గొప్పవి. మనుషుల అభిప్రాయంతో దేవుని ఆశీర్వాదములు, దేవుని ప్రణాళికలకు మీరు అడ్డగోడ వేసేయకండి మీ జీవితాల్లో. మనుషులు మాట్లాడేది మాటలు మాట్లాడుతూనే ఉంటారు, అవునా కదా చెప్పండి? మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, పని చేసేవారు మీరే చెప్పండి, చెప్పండి. పని చేసేవాడు ఏం చేస్తాడంట? ఆపి వారు ఏం మాట్లాడుతున్నారో విని ఆ తర్వాత పని చేస్తాడా? వాళ్ళు మాట్లాడి అని చెప్పి పని చేసుకుంటూ ముందుకెళ్తాడా? మీరే చెప్పండి. రైట్, దేవునికి స్తోత్రము. మనం చూద్దామండి నిర్గమకాండములోని 3వ అధ్యాయములోని 14వ వచనములోని, మోషే, he was not a confident man when God called him. Am I right, brother? మోషే కాన్ఫిడెన్స్ లేదు. మోషే ఏమన్నాడంటే, నేను మాటకారిని కాను, నా నాలుక మందమైనది, నాకు మాటలు, నేను నెత్తివాడిని, నువ్వు నన్ను పంపిస్తే వారు ఏమనుకుంటు. చూసావా?
అవతల వారు ఏమనుకుంటారో అని మోషే అనుకుంటున్నాడు. నిజంగా మోషే దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినది చేయకుండా వెనక విడవబడి ఉంటే ఈరోజు పరిస్థితి ఏమిటండి? అందుకనే డోంట్ కేర్ అబౌట్ దేర్ ఒపీనియన్. ఇఫ్ గాడ్ హెస్ ఆస్క్డ్ యు టు డూ సంథింగ్, డూ ఇట్. నీకు మాటలు రావా? నాకు తెలుగు చక్కగా రాదండి, అయినా నేను మాట్లాడుతున్నానా? ఎవరు ఏమనుకున్నా కూడా నా ప్రసంగంలో ఎన్ని తప్పులు ఉన్నా కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకో తెలుసా? నా హృదయం దేవునికి తెలుసు కాబట్టి. God knows my heart and that is important. Whatever I am doing with earnestness, sincerity తో చేస్తున్నాను. దేవునికి తెలుసు. 10 మంది అర్థం చేసుకోరు నీ సిన్సియారిటీని. ఎప్పుడు ఒక ఒపీనియన్ వారు వ్యక్తిపరచడమే వారి పని. అందుకనే అంటున్నాను, మోషే నిజంగా దేవునితోని మాట్లాడి, ప్రభువా నా నాలుక మందమైనది, నేను సేవకి పనికిరాను, నన్ను పంపించకు, వారు ఏమనుకుంటారో. దేవుడు ఏమన్నాడు? అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు మోసెస్ కి. ఏమిటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి. మీరు కూడా ఒకవేళ మీ గురించి తక్కువగా అనుకుంటున్నారంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. బహుశా ఎవరో చెప్పిన మాటలు మీరు విని చెవిలో పడేసుకున్నారు కాబట్టి అది మీ హృదయంలో విత్తనముగా విత్తబడి వృక్షం అయిపోయింది కాబట్టి మీరు ఆ మాటలు అంగీకరించారు కాబట్టి అదే నిజం అనుకుంటున్నారు మీ గురించి. ఎవరో చెప్పారు నీ గురించి, నువ్వు ఇలాంటి దానివి, ఇలాంటి వాడివి అని ఒక విత్తనం వేసేస్తే నువ్వు చక్కగా దానికి ఎరువు పోసి దాన్ని చక్కగా పెంచావు. బ్రదర్, ఐఎమ్ నాట్ సచ్ అ కాన్ఫిడెన్స్. అందరికి తెలుసు బ్రదర్ నేను మాట్లాడలేనని. హూ కేర్స్? God is saying you come and I will put words in your mouth. నువ్వు లే, నీ నోటిలో నేను మాటలు పెడతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. నువ్వు మాట్లాడలేవా, నువ్వు చేయలేవా, సమస్తము చేయిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము. సో ఎవరో చెప్పిన అభిప్రాయాన్ని నువ్వు వ్యక్తిపరుస్తున్నావు అంటే అది దేవునికి అవమానము, అది నీకు క్షేమము కానే. డోంట్ లెట్ పీపుల్ పుట్ యు డౌన్ విత్ దేర్ ఒపీనియన్స్. అర్థమవుతుందండి మీకు? మోషే నిజంగా ఎక్కువగా ఆలోచించి ఉంటే, దేవుని మాటకు లోబడి ఉంటే ఈరోజు మోషే ఇంత గొప్పవాడు అయ్యేవాడా? వారి అభిప్రాయములు నిజంగా మోషే అభిప్రాయానికి ప్రలోభం అయ్యి అభిప్రాయాలకు లోబడి ఉంటే ఈరోజు మోషే ఇంత గొప్పవాడు అయ్యేవాడా? అందుకనే అంటున్నాడండి దేవుడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని మోషే. దేవునికి స్తోత్రం. నేను ఉన్నవాడును అనువాడును. అమ్మా దేవుడు ఉన్నాడమ్మా. దేవుడు అంటున్నాడు ఈరోజు నీతో, భయపడుకుడి, దిగులు పడకుడి, భూదిగంతముల వరకు నేను నీకు తోడై ఉన్నాను. మనుషులు నీ గురించి వెళుతున్న మార్గములో మనుషులు ఎన్నో రకమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు, కానీ అది కాదు నీకు ముఖ్యము. నేను ప్రారంభించిన సత్క్రియ ఏదైతే ఉన్నదో అది క్రీస్తు దినం వరకు కొనసాగిస్తాను. నువ్వు ఎవ్వరి అభిప్రాయం లెక్క చేయొద్దు. If I have started a good work, let people's opinion not become an obstacle in that good work. ఒక మంచి కార్యము దేవుడు నీలో రక్షణ కార్యముని ప్రారంభించాడు. Let people's opinion. నేను చర్చికి వెళ్తే ఏమనుకుంటారు? నేను బైబిల్, చాలా మంది సిగ్గుపడతారు తెలుసా అండి బైబిల్ పట్టుకోవటానికి, బైబిల్ మోయటానికి చాలా మంది పడుతూ ఉంటారు. ఏమనుకుంటారో? ఉన్నారండి మన మధ్యలో ఎవరైనా ఇలా సిగ్గుపడేవారు? బైబిల్ పట్టుకోవటానికి కూడా సిగ్గుపడి, ఎందుకంటే మనుషులు ఏదో అనుకుంటారు కాబట్టి. క్రైస్తవుడని చెప్పుకోవడానికి, క్రైస్తవురాలని చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు ఉన్నారా? మనుషులు ఏమనుకుంటారని. అమ్మ దయచేసి విడిచిపెట్టండి. మనుషుల అభిప్రాయం కాదండి మనకు ముఖ్యము. దేవుడు మన పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడో తెలుసుకోవటమే అదే ప్రాముఖ్యమైనది మన జీవితంలో. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో
వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. చూడండి, దేవునికి స్తోత్రం. ఏలయనగా ఎవరు మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడుదు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట అండి. ఎవరు మనసు అయితే దేవుని మీద ఆనుకొని ఉంటాదో వారు మనుషుల అభిప్రాయం లెక్క చేయరు. లెక్క చేస్తే వారు సమాధానాన్ని కోల్పోతారు. దేవుని మీద నువ్వు నిజంగా మనసు పెడితే పూర్ణ శాంతి దేవుడు నీకు కలుగజేస్తాడంట. మనుషులు చేసే ప్రయత్నం ఏంటో తెలుసా? నీ సమాధానముని పాడు చేయాలి. ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి, ఏమిటబ్బా, ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి, సైతానుడు ఏం చేయాలనుకుంటాడు? చెప్పండి, అరే చెప్పండి అబ్బా, అంతేనా కాదా? జతపరిచిన దానిని సైతానుడు ఏం చేయాలనుకుంటాడు? ఎలా వేరుపరుస్తాడు? వీడి చెవులో ఆమె పట్ల గాని వీడి పట్ల గాని రెండు మొక్కలు పడేస్తే వీడి అభిప్రాయం వారి పట్ల మారిపోయిందా లేదా? అది సత్యమా అసత్యమా పక్కన పెట్టండి. వెంటనే అప్పుడు వరకు ఉన్న ఒక అభిప్రాయము వెంటనే మారిపోతుంది అభిప్రాయం. అర్థమవుతుందండి మీకు? అందుకనే అంటున్నానండి, సైతానుడు పని ఏమిటంటే మనుష్యుల అభిప్రాయము నీ మీద రుద్దాలి. అది నువ్వు అంగీకరించాలి. అది నువ్వు నిజం అనుకొని ఆ నిజములోనే నువ్వు బ్రతకాలి అని వాడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పడానికే దేవుడు అంటున్నాడు, నీలో ఉన్నవాడు. అయ్యో తెలుసా మీకు? తెలియదు అనుకున్నానే. తెలిస్తే మనం ఎందుకు భయపడతాము? ఎందుకు సిగ్గుపడతాము? ఎందుకు బాధపడతాము? నా గురించి ఇలా అనుకుంటున్నారు కదా, నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు కదా, నా కుటుంబం గురించి ఇలా అనుకుంటున్నారు. Who cares? Why do you even care what they are thinking about you or your family? God has a plan. God has a purpose for your life. దేవుడు ఒక అభిప్రాయం, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల. కుటుంబంలో ఒక్కడు రక్షింపబడితే, నాకు వినిపి గట్టిగా చెప్పండి సంగమా దయచేసి. అది దేవుడు ఆలోచన. నీ భర్త మారడు, నీ భార్య మారరు, నీ కుటుంబం ఇంతే అని ఎవరు అభిప్రాయాలు? నీ సొంత ఇంటి వాళ్ళ అభిప్రాయాలు, నీ పొరుగు వారి అభిప్రాయాలు. అవి నిజం అనేసుకొని దయచేసి వెర్రివారు కాకండి. సమస్తము సాధ్యమండి. హంతకులను మార్చగలిగాడు దేవుడు. వ్యభిచారంలో ఉన్న వారిని దేవుడు మార్చగలిగాడు. వారి పట్ల చెడు అభిప్రాయం కలిగి ఉన్న వారు మనసును కూడా దేవుడు మార్చగలిగాడు. దేవునికి స్తోత్రము. ఎంత గొప్ప దేవుడు మనకి తోడై ఉన్నాడు. కొన్ని మాటలు మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయం. ఒక నిమిషం. దేనిని గూర్చి, అమ్మా దేనిని గూర్చి అంటే ఏమిటి? మనుష్యుల అన్ని వస్తాయి, ఇందులో రాదా? మీరే చెప్పాలి. దేనిని గూర్చి? యోసేఫ్ ఉన్నాడు, నింద మోపారు యోసేఫ్ మీద. యోసేఫ్ చింతపడ్డా? చెప్పండి. యోసేఫ్ భయపడిపోయాడా? అయిపోయింది ప్రభు, నా లైఫ్ అయిపోయింది ప్రభు, ఎందుకు ప్రభు ఇంత దారుణం నా జీవితంలో జరిగించావు? వాళ్ళందరూ ఇప్పుడు నా గురించి ఏమనుకుంటారు? నేను తప్పు చేయకపోయినా నా గురించి అంత చెడుగా మాట్లాడతారు. నాన్న మాట్లాడతారు. మనుషులు పనే మాట్లాడటము. నువ్వు తప్పు చేసినా చెయ్యకపోయినా నీ గురించి మాట్లాడుతూనే మనుషులు ఉంటారు. అందుకని వారి అభిప్రాయం నువ్వు లెక్క చేయొద్దు. యోసేఫ్ నిజంగా వారందరి అభిప్రాయాలను లెక్క చేసి ఉంటే ఈరోజు యోసేఫ్ అయ్యేవాడే కాదండి, గొప్పవాడు అయ్యేవాడు కాదండి. సమ్టైమ్స్ పీపుల్స్ ఒపీనియన్ క్రష్ యు. వారి అభిప్రాయం నేను ఏం చేస్తుందంటే అణిచివేసేస్తుంది నువ్వు ఎదగకుండా. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆ మాటలను అంగీకరించినప్పుడు, ఆ మాటలు నీ గురించి సత్యమని నువ్వు నమ్మినప్పుడు నువ్వు అణిచివేయబడతావు. ఎదగవు నువ్వు ఎన్నడూ నీ జీవితంలో.
డోంట్ లెట్ పీపుల్స్ ఒపీనియన్ కంట్రోల్ యువర్ లైఫ్ ప్లీజ్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఈరోజు చాలా ఉంది సబ్జెక్ట్. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను ఆజ్ఞ ఇచ్చాను, నిబ్బరము కలిగి ధైర్యముగాను నుండుము. దిగులు పడకము. దిగులు, అమ్మా మీ మొఖాల్లో ఎంత దిగులు కనిపిస్తుందో తెలుసా? దిగులు పడకము జడియకము. దిగులు పడకము జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో. నీవు నడుచు మార్గము అంతటిలో. నీ దేవుడైన యెహోవా. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. నీవు నడుచు మార్గం అంతటిలో. ఏమిటంట? ఉన్నాడా లేడా దేవుడు? నువ్వు నిందలు పడినప్పుడు, అవమానించబడినప్పుడు, హేళన చేయబడినప్పుడు దేవుడు లేడు అని మాత్రం అనుకోకండి. దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నీకు తోడుగా. నీ పక్కనే నువ్వు అవమానంలో నడుస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రము. నీ అవమానాన్ని రెట్టింపుకి అంతగా మార్చడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందుకని మనుషుల అభిప్రాయాన్ని మీరు లెక్క చేయకండి. ఇన్స్టెడ్ ఆఫ్ షేమ్ యు విల్ రిసీవ్ అ డబుల్ పోర్షన్ అని బైబిల్లో రాయబడింది. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు. అయిపోయింది, నీ పని అయిపోయింది. నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు మళ్ళీ లైఫ్లో తలెత్తుకొని ఏమిటంట తిరగలేవు అని అంటారా లేదా చెప్పండి. అలాగైతే నేను ఆ మాటలు సీరియస్గా తీసుకొని ఉంటే ఈరోజు సేవ చేసేవాడినా? ఈరోజు చిచ్చి నీలాంటి వాడు సేవ కూడా. ఎన్నోసార్లు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పాస్టర్ల పక్కన కూర్చుంటే లేచి వెళ్ళిపోయినప్పుడు వారి అభిప్రాయాన్ని నేను సీరియస్గా తీసుకుంటే నేను సేవలో ఇంకా ఉండేవాడినా? ఒక వేషధారుడు ఈరోజు సువార్త ప్రకటించడం అని వారి మాటలు నేను సీరియస్గా తీసుకొని నేను సేవ ఆపేసి ఉంటే నా పరిస్థితి ఏమిటో ఒకసారి చెప్పండి. వారి అభిప్రాయాన్ని నిజం అనుకొని చిచ్చి నేను పనికిరాను, నేను చాలా పాపిష్టి వాడిని, నరువునే కాను అని వారి అభిప్రాయాన్ని నేను నిజంగా భావించి నేను సేవని ఆపేసి ఉంటే మీరే ఆలోచించండి. నేను ఒకటే అన్నాను, ప్రభా నన్ను పిలుచుకున్నావు, నన్ను ఏర్పరచుకున్నావు, ముగింపు వరకు నన్ను విడవని మాట ఇచ్చావు. అది నీ అభిప్రాయము, అదే నాకు చాలు ప్రభా. నన్ను పిలుచుకున్నావు, నన్ను రక్షించుకున్నావు, నేను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను అన్నావు. అదే చాలు నాయన ప్రభా. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి తప్పు చేస్తాను ప్రభా, చేయనని కాదు, కానీ నన్ను పడిపోయే స్థితిలో నువ్వు ఎన్నడూ ఉంచావు ప్రభా. పడిపోయినప్పుడు తిరిగి మళ్ళీ లేవనెత్తుతావు, బహుబలముగా తిరిగి లేవనెత్తుతావు ప్రభా. దేవునికి స్తోత్రం. ఎక్కడ నిందలు పడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో మీరందరికి దేవుడు చెప్తున్నాడు, అక్కడే దేవుడు మళ్ళీ నీకు ఘనతనివ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రము. అందుకనే మనుషుల అభిప్రాయం గురించి ఎక్కువ సీరియస్గా పట్టించుకొని వారు నా గురించి ఇలా అనుకుంటున్నారు, వారు నా గురించి అలా అనుకుంటున్నారు అని ఆలోచించడం మానేసి, ప్రభువా నీ చిత్తము నా జీవితంలో జరుగును గాక. ఆమేన్. ఎంత చక్కని మాట చూడండి. రైట్. కేరింగ్ వాట్ అదర్స్ థింక్ విల్ కాజ్ యూ టు మిస్ అవుట్ ఆన్ అ లాట్. నువ్వు ఎప్పుడైతే మనుషులు చెప్పే మాటలు నువ్వు పట్టించుకుంటావో నువ్వు జీవితంలో చాలా మిస్ అయిపోతావండి. చాలా మిస్ అయిపోతావు నువ్వు లైఫ్లోని. నేను కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనంలో చూద్దాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? ఎవరి దయ సంపాదించుకోవడానికి చూస్తుంది? అమ్మా ఇక్కడ ఆపుదాము. ఎవరి దయ కోసం మీరు బ్రతుకుతున్నారు చెప్పండి. అది చెప్పరేంటి అబ్బా? ఊరుకోండి. నిజంగా దేవుని దయ కోసం మీరు బ్రతుకుతుంటే మనుషుల దయ ఎందుకు కోరుకుంటారు? మనుషులు దయ కలిగిన వారు కారండి. దయగలిగిన వాడు ఎల్లప్పుడూ దయగలిగి ఉంటాడు. ఒక రోజు దయగలిగి రెండో రోజు ఇంకొక రకంగా ఉండేవాడు దయగలిగిన వాడు కాడు.
నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడంట మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన కృప, ఆయన దయ ప్రతిరోజు నిత్యము నూతనముగా మనకి ఉంటుందంట. ఎంత గొప్ప మాట అండి. అందుకనే అపోస్తలుడైన పౌలు చాలా చక్కటి మాట అంటున్నాడు అక్కడ గలతీయులతో. మనుషుల దయ కోరుకోవటం లేదు, మేము దేవుని దయ. చదువుతామండి మళ్ళీ ఒకసారి ఆ మాట. నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదు. దేవునికి స్తోత్రము. ఏమిటంట? మనుష్యుల అభిప్రాయం ప్రకారం నువ్వు జీవించాలని నువ్వు అనుకుంటే నువ్వు ఎవరిని సంతోషపరుస్తున్నావంట? మనుషుల్ని సంతోషపరుస్తున్నావు అంటే నువ్వు దేవుని బిడ్డవి కానే కావు. If you are living according to people's opinion, that means you are not living according to God's will. ఈ మాటలు చాలా సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషుల దయ కోసం మనం బ్రతకమమ్మా, దేవుని దయ కోసం మనం బ్రతుకుతాం. మనం ఏ పని చేసినా దేవుని దయ పొందుకోవటానికి మనం చేస్తాం. మనుషులు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటారో అనేది పక్కన పెట్టండి. నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, నా దేవుడు నా గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఈ ఆలోచనతో మీరు బ్రతికితే చాలా క్షేమం అండి. ఇంకొక వచనం మనం చూద్దాం. ఒక ఉపమానం బైబిల్లోనే ఉన్నది. లూకాసు వార్తలోని 18వ అధ్యాయంలోని 9 నుండి 14 వచనంలోని ఒక సుంకరి, ఒక ఫరిసీయుడు, అంతేనా, ట్యాక్స్ కలెక్టర్ కదా. ఆ ఫరిసీయుడు ఆ ట్యాక్స్ కలెక్టర్ని, ఆ సుంకర్ని చూసి ఏమంటాడు? అరే చెప్పరేంటబ్బా, నేను వీడి లాంటి వాడిని కాను, నేను నీతి కలిగిన వాడిని, యథార్థవంతుడిని. వాడికి వాడే ఫీల్ అయిపోతుంటాడు. ఐఎమ్ వెరీ రైచియస్, ఐఎమ్ అప్రైట్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్. కానీ పక్కనున్న సుంకరి, నా గురించి ఎవరేమనుకున్నా నాకు అనవసరం ప్రభువా, నేను పాపిష్టి వాడిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఎంత గొప్ప మాట అయితే. ఒకసారి చదువుదాం ఉపమానము. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి వెళ్ళారంట. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉన్నారండి. కొంతమందికి ఇలాంటి అభిప్రాయం కూడా ఉంది. వాళ్ళ గురించి చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళే చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకి వాళ్ళే చాలా రైచియస్, వారిని మించి మరొకరు లేరు, వారు చెప్పిందే వేదము అని అనుకునే వారు కూడా ఉంటారండి. జాగ్రత్త వహించండి అలాంటి వారితో కూడా. అలాంటి వారు ఒపీనియన్స్ మీరు నిజంగా అంగీకరిస్తే వారితో పాటు మీరు గోతిలోనే వెళ్తారండి. ఆ సుంకరి చేసిన చదవండి అది. ఈ సుంకరి వలనైనను ఉండనందుకు వీడిలాగా నేను లేను ప్రభువా, మీకు కృతజ్ఞత. ఆగండి, వీడిలాగా నేను లేను. నా దగ్గర మంచి ఇల్లు ఉంది, నా దగ్గర మంచి కారు ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. థ్యాంక్ గాడ్ మై లైఫ్ ఇస్ నాట్ లైక్. గెట్ ది ఒపీనియన్ పీపుల్ హ్యావ్ టువర్డ్స్ వన్ అనదర్. ఎలాంటి అభిప్రాయం ఉందో చూడండి నీ పట్ల ఒక వ్యక్తి. నీ దగ్గర డబ్బు ఉంటే వారి అభిప్రాయమో మీరే చెప్పండి. నీ దగ్గర డబ్బు లేకపోతే వారి అభిప్రాయం నీ గురించి ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుందా, చెడుగా ఉంటుందా? వీడితో స్నేహం చేస్తే ఏం లాభం, మనకి ఏమొస్తుంది? అవునా కాదు చెప్పండి. కానీ దేవుడు, నువ్వు ఎంత పాపిష్టి దానివైనా, పాపిష్టి వాడేవైనా, ఎంత పేదరాలువైనా, పేదవాడివైనా, పనికిరాని దానివైనా, పనికిరాని వాడివైనా, దేవుడు నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడంట. నీ జీవితాన్ని మార్చి తన రాజ్యంలో చేరే వరకు నిన్ను వెంబడిస్తాడంట దేవునికి స్తోత్రము. నిన్ను వెదికి రక్షించుకుంటాడు. నశించిపోతున్న దానిని వెదికి, దేవునికి స్తోత్రం. ఎంత మంచి అభిప్రాయం కలిగిన దేవుని అభిప్రాయం లెక్క చేయకుండా, పనికిరాని అభిప్రాయాన్ని మీరు లెక్క చేసుకొని మీ జీవితాన్ని వ్యర్థము చేసుకోకండి.
మనుషుల మాటలు మీరు సీరియస్ గా తీసుకుంటే దేవుణ్ణి మీరు అవమానపరిచిన వారుగా మీరు ఉంటారు. ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలో కూడా బైబిల్లో ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో సీరియస్ గా తీసుకోవాలో కూడా బైబిల్లో ఉంది. మనం చూద్దాం. చూడండి ఒక్క నిమిషం. When you are focused on what others think, it stops you from being yourself అంట. నీవు నీలాగా బ్రతకటం మానేసి వారు ఏ విధంగా నీ గురించి ఆలోచిస్తున్నారో అలా బ్రతకటానికి, వారిని ప్లీజ్ చేయడానికి నువ్వు నిన్ను మార్చేసుకుంటావు అంటే ఎంత దౌర్భాగ్యమో. ప్లీజింగ్ అదర్స్ అండ్ లూజింగ్ యువర్ ఐడెంటిటీ. నీ వ్యక్తిత్వమును కోల్పోయి అవతల వాడు ఏ విధంగా నువ్వు బ్రతకాలో అని నువ్వు నిన్ను మార్చుకుంటే అంతకన్నా దౌర్భాగ్యమో. All you need is, I want to live like Christ. నేను యేసుని పోలి నడుచుకోవాలని ఉద్దేశము మీరు నిజంగా కలిగి ఉంటే అది ఎంతో మేలు మీకు. Don't let, if you want to change, if you want to be transformed, become like Christ. నువ్వు క్రీస్తుగా అంటే క్రీస్తు నీ పోలి నువ్వు నడుచుకున్నప్పుడు కూడా నిన్ను వెక్కిరించేవారు ఉంటారు, నిన్ను హేళన చేసేవారు ఉంటారు, నిన్ను అవమానించేవారు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు మనుషుల ఒపీనియన్ లెక్క చేశాడా? యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఒక ప్రవక్తుడుకు తన పట్టణంలో కానీ తన ఇంటిలో కానీ సన్మానము ఉండదని, ఘనత ఉండదని. అది చదవని అవసరం లేదు, అందరికీ తెలుసు బైబిల్. యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు దెయ్యముల ఆత్మ చేత అద్భుతాలు చేస్తున్నాడు, దెయ్యాలని ఎల్లగొడుతున్నాడు అని సైతానుడితోని యేసుక్రీస్తుని పోల్చారు. అయ్యో ఇలాగ అనుకుంటున్నారు నా గురించి, నేను ఎంత చేస్తున్నా కూడా నా గురించి ఇంత చెడుగా మాట్లాడుతున్నారని దేవుడు పని చేయటం ఆపేసిండా? మీరే చెప్పండి. ఆపలేదు, ఇంకా ఎక్కువ బలంగా పనిచేశాడు. దేవునికి స్తోత్రము. మీ గురించి ఎంత ఎవరు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నా దేవుని ఉద్దేశమునికి ఆటంకము పరచకండి. మీరు ఇంకా బలంగా మీరు పని చేయండి, ఇంకా బలంగా మీరు సేవ చేయండి, ఇంకా గొప్పగా మీరు జీవించడానికి ప్రయాసపడండి. డోంట్ లెట్ దేర్ ఒపీనియన్స్ షాటర్ ఆర్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. కేరింగ్ వాట్ అదర్స్ థింక్ విల్ కాజ్ యూ టు ఫియర్. ప్రతి దానిలో భయముతో మనం బ్రతుకుతాం. ఒకవేళ నువ్వు మనుషుల అభిప్రాయాన్ని లెక్క చేస్తావు అంటే భయముతోనే నువ్వు బ్రతుకుతావు. అనుక్షణం నీలో ఒక భయం ఉంటుంది. తలెత్తుకోవడానికి నువ్వు భయపడతావు. Do not live in this fear. People's opinion will put you into a lifestyle of fear. ఆ భయముల నుండి దేవుడు మనకి ఏమన్నాడు? పిరికి ఆత్మని ఇచ్చాడా, ధైర్యం కలిగిన ఆత్మ ఇచ్చాడా దేవుడు? మీరే చెప్పండి. ఏమాత్మ ఇచ్చాడమ్మా? మరి సెపరేట్, మరి ధైర్యం కలిగిన ఆత్మ ఇచ్చాడు. మరి భయపడటం ఎందుకు? మనుషులు అనుకుంటూనే ఉంటారు. దేవుడు అనుకున్నది ఆటంకము పరచకుండా మీరు జాగ్రత్త వహించుకుంటే అదే చాలు. Caring what others think will cause you to fear every situation that you are put in. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అంతేనా? రెండు వచనాలు అయిపోయి 15 and 16. ఏమిటంట? అజ్ఞానుల వలె ఉండకండి. మనుషులు చెప్పే మాటలను బట్టి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలకు మీరు మీకే ఆటంకము ఏర్పాటు చేసుకోకండి. అడ్డపడకండి మీరు దేవుని ప్రణాళికలకు. మనుషుల మాటలు నమ్మి దేవుడు ఆశీర్వాదములకి దూరం కాకండి. సైతానుడు పని అదే. మనుషుల చేత మాట్లాడించి మిమ్మల్ని గాయపరచాలని వాడు పని అదేనండి. అందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. అంతే చాలండి. మీరు అవివేకులు కాక ప్రభు చిత్తము ఏమిటో. మనుషుల చిత్తము గ్రహించాలా, ప్రభు చిత్తము గ్రహించాలా?
నాకు చెప్పండి, మనుషుల దయ మనం పొందుకోవాలా, దేవుని దయ మనం పొందుకోవాలి? ప్రైజ్ ద లార్డ్. మనుషుల అభిప్రాయం మనం సీరియస్గా తీసుకుంటే మనం దేవుని పట్ల సిగ్గుతో జీవిస్తాం. We will be ashamed of God when you start taking people's opinion seriously in your life. We tell God we will never disown him. మనం దేవునికి చాలా మార్లు చెప్తాము, నాయనా నేను ఎప్పుడు విడిచి ఏమిటంట నాకు వినిపించలే. ఇప్పుడు దావీదు ఉన్నాడండి, దాని దగ్గరికి వస్తున్నా. దావీదు ఉన్నాడండి, తప్పు చేశాడు. ఎవరు వచ్చాడు? ప్రవక్తుడు వచ్చాడు, నాతాను వచ్చాడు దావీదు దగ్గరికి. నాతాను వచ్చి దేవుని తప్పుని చెప్పాడు. దేవుడు క్షమాపణ కోరుకున్నాడు. క్షమాపణ కోరుకున్న తర్వాత దేవుడు, ఒకసారి దావీదు గురించి మనం ఆలోచిద్దాం. క్షమాపణ పొందుకున్న తర్వాత అప్పుడు దావీదు బయటికి వెళ్తున్నాడు. దావీదు బయటికి వెళ్తుంటే అందరూ సొరుగుతున్నారు, ముచ్చట్లు పెడుతున్నారు, గొనుగుతున్నారు. చూడండి, దావీదు వస్తున్నాడు, ఏం చేశాడు తెలుసా? దావీదు వారు మాటల గురించి లెక్క చేస్తుంటే రాజ్యాన్ని పరిపాలించేవాడు కాడు, దేవుని చిత్తాన్ని ముందుకు తీసుకెళ్లేవాడే కాడండి. తప్పు చేశాను, ఎస్ ఒప్పుకున్నాను, అయిపోయింది, ఫినిష్. మీరు దాన్ని అంగీకరిస్తే అంగీకరించండి, లేకపోతే లేదు. కానీ నేను చేయవలసిన పని ఇంకా బలముగా నేను చేస్తాను. దావీదు పడ్డాడు, పాపములో పడిపోయాడు, పశ్చాత్తాపము పొందుకున్నాడు, క్షమాపణ పొందుకున్నాడు, మనుషుల అభిప్రాయాన్ని లెక్క చేయకుండా ముందుకు దూసుకొని వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రము. మనము కూడా కొన్నిసార్లు దావీదు వలె తప్పులు చేస్తాము, పొరపాట్లు చేస్తాం. అంత గొప్పవాడు దేవుడు, హృదయానుసారుడు వాడు తప్పు చేసినప్పుడు మనం ఒక లెక్కన తప్పు చేసినప్పుడు ఆ తప్పులోనే మనం కూర్చొని ఉండటం మనకి క్షేమము కాదు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పొరపాటు చేసినప్పుడు ఇంట్రోవర్ట్స్ అయిపోతారు, గదిలో నుండిపోయి చిచ్చి నేను సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలి అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉరేసుకొని చచ్చిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. తప్పు చేసిన వాడు ధైర్యంగా సమాజాన్ని తిరిగి ఎదుర్కొనే కృప మన యేసుక్రీస్తు ప్రభువు ఇస్తాడండి. దేవునికి స్తోత్రము. అది మన దేవుని యొక్క గొప్పతనం. When somebody is sinned, God is there as a mediator. మధ్యవర్తిగా దేవుడు ఉన్నాడు. క్షమాపణ పొందుకోండి. నీ గురించి 10 మంది ఏమి ఆలోచిస్తున్నారని విడిచిపెట్టండి. లోకానికి తెలిసిందా నువ్వు చేసిన పాపం? తెలియనివ్వండి. దేవుని దగ్గర నువ్వు మోకరించి క్షమాపణ కోరుకున్నావు, అయిపోయింది. దాని గురించి ఇంకా ఆలోచించకండి. వ్యక్తుల అభిప్రాయం గురించి ఆలోచించకుండా దేవుడు కార్యాన్ని మీరు ఆపేయకండి మీ జీవితంలో. దావీదు ఆ పని చేయలేదండి. చూడండి, కుమారుడు కొడుకు ప్రార్థించాడు. దావీదు చచ్చిపోయాడు కుమారుడు. దావీదు నెక్స్ట్ ఏం చేశాడండి? ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడంట. ఆయన చేయవలసిన ప్రార్థనలు చేశాడు, దేవుడు వినిపించుకోలేదు. ఆపేశాడా? చెప్పండి. ముందుకు వెళ్ళటం ఆపేశాడా? మీరే చెప్పండి. కొంతమంది ఉంటారు, ఎందుకే ఇంత ప్రార్థనలు చేస్తావు, ఎందుకయ్యా ఇంత ప్రార్థనలు చేస్తావు, ఇంత ప్రార్థనలు చేస్తున్న దేవుడు వినిపించుకుంటున్నా, ఆపేసే నీ ప్రార్థనలు అనేవారు కూడా ఉంటారు. ఆ ఒపీనియన్ కలిగిన వారు కూడా నీ స్నేహితుల రూపంలో ఉంటారు. చూడండి వాళ్ళ అభిప్రాయం. బిడ్డ చచ్చిపోయి ఇప్పుడు వాళ్ళు ఆలోచించవలసింది ఏమిటి? వాళ్ళు డేవిడ్ కేర్డ్ లీస్ట్ అండి. దావీదు he did not bother, పట్టించుకోలేదు వారి అభిప్రాయాలని. దావీదు ఎలా నాట్యం ఆడాడంట? మీరే చెప్పండి. అరే చెప్పండి అబ్బా, ఏం చెప్పండి? వస్త్రాలు తీసేసి, అసలు రాజు ఎప్పుడైనా అలా చేస్తాడండి? లెక్క చేయలేదంటే దేవుని ముందు. అక్కడేమో వాళ్ళ భార్య
పేరేంటి? మీకాల ఏంటి ఆమె పేరు? మీకాల. చిచ్చి, రాజే ఉండి నా భర్త ఇలా చేస్తున్నాడు. దావీదు లెక్క చేశాడా? Did he care about anything? What brother? Did David care about anything when he was dancing for the Lord? యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచు నున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచింది. చూసే, నువ్వు ఏం చేసినా నీ గురించి తప్పుగానే ఏమిటంట, నువ్వు ఏది చేయాలనుకున్నా కూడా మనుషులు ఏదో ఒక అభిప్రాయం కలిగి ఉంటారమ్మా నీ పట్ల. Don't take it too seriously. David never cared about anything. అయిపోయింది, తప్పు చేశాను. Yes, I've committed a grave sin. I've repented and I have to move forward. Being ashamed of God. We tell God we will never disown him, but we disown him every day. ప్రతి రోజు పేతురు వలె ఏమంటంట, నీ నిమిత్తము వారు ఏమిటంట కాదు, అభ్యంతరము వ్యక్తిపరిచిన నేను అభ్యంతరము పడను అన్నాడు. అన్నాడా లేదా? మనం కూడా చాలా సార్లు చెప్తామండి, కానీ ఏం చేస్తామో తెలుసా? మనుషులు ఏమనుకుంటారో అని చెప్పి మనం కొన్నిసార్లు యేసుక్రీస్తుని విడిచిపెట్టేస్తాం. ఆ క్షణానికి విడిచిపెడతాం, పూర్తిగా విడిచిపెట్టాము. కానీ మనుషులు ఏమనుకుంటారో, నా చేతిలో బైబిల్ ఉంటే మనుషులు ఏమనుకుంటారో అని యు డిసోన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యు డిసోన్ గాడ్ హిమ్సెల్ఫ్. ఇలా ఉన్నారండి. మనం ఎప్పుడంట, ప్రభువా ఏది జరిగినా నేను విడిచిపెట్టను. ఎవడైనా నీ గురించి ఏదైనా ఆలోచిస్తూ వెంటనే యేసయ్యను మర్చిపోవటం. నా క్రిస్టియన్ ఫేత్ గురించి నేను అందరి మధ్యలో మాట్లాడితే, నేను పని చేస్తున్న చోట్ల నా క్రిస్టియన్ ఫేత్ గురించి మాట్లాడితే ఏమనుకుంటారని చెప్పి యు డిసోన్ జీసస్ క్రైస్ట్ ఈవెన్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్. నువ్వు ఏ పని కోసం నువ్వు ప్రార్థన చేసి పని దేవుని ఆశీర్వాదము పొందుకున్నావో అదే పని చేస్తున్న ప్రాంతంలో దేవుణ్ణి నువ్వు డిసోన్ చేసి సిగ్గుపడతావు యేసుక్రీస్తు నీ రక్షకుడు అని చెప్పుకోవడానికి. ఎంత దౌర్భాగ్యమో చూడండి. చాలా మంది ఉన్నారండి, పాస్టర్ ప్రేయర్ చేయండి, ఉద్యోగాలు పొందుకుంటారు, కానీ క్రైస్తవురాలని చెప్పుకోవటానికి ఆ స్థలంలో సిగ్గుపడతారు. ఎవరేమనుకుంటారో నా గురించి. డిసోనింగ్ గాడ్, వీఆర్ లైయింగ్ ఎవ్రీ టైం అండి. ఎన్ని అబద్ధాలు చెప్తున్నాం, అయినా దేవుడు మనల్ని సహిస్తున్నాడు అంటే ఎంత మంచి అభిప్రాయం కలిగి ఉండాలండి దేవుడు మన పట్ల. His opinions never change. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి నేను ఇంకా బ్రతుకున్నానండి, నేను ఇంకా ఈ స్థితిలో జీవించగలుగుతున్నాను. థ్యాంక్ గాడ్ హీస్ నాట్ చేంజ్డ్ హిస్ ఒపీనియన్ yet ఇన్ మై లైఫ్. నా పట్ల ఆయన ఒపీనియన్ మారలేనందుకు, ఇంకా ఆయన కృప నాకు తోడై ఉన్నందుకు ఆ దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. లేకపోతే ఏ పాటి వారమండి మనం. ఎన్నిసార్లు సమాజం ఏమనుకుంటుందని క్రీస్తుని విడిచిపెట్టేసిన దౌర్భాగ్యులము మనం. పని చేస్తున్న ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పుకోవటానికి సిగ్గుపడే మనం, అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఏం అభిప్రాయం కలిగి ఉండాలి దేవుడు మన పట్ల. ఎంత మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు దేవుడు నా పట్ల. కొంతమంది ప్రార్థనలు చేయడానికి సిగ్గుపడతారు బయట రోడ్డు మీద. ఉన్నారండి ఎవరైనా? చెప్పండి, ఉన్నారా లేదా? చక్కగా హోటల్కి వెళ్ళినప్పుడు, భోజనాలు చేసేటప్పుడు ప్రేయర్ చేయడానికి సిగ్గుపడతారండి. బ్రదర్, టు ఈవెన్ సే గ్రేస్ దే ఫీల్ అషేమ్డ్ when they're in a restaurant or whenever they're in a place where people are surrounded. ఉన్నారండి సిగ్గుపడేవారు. దేవుడే మనల్ని దీవించును కాక. మొదటి రాజులు ఇక్కడ కాదండి, వస్తున్నాను ఇంకా. Are you afraid to witness because of what others might think? యేసుక్రీస్తు ప్రభు గురించి బోధించడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు ఎందుకంటే వారు ఏమనుకుంటారో నా గురించి. ఉన్నారండి మనలో మధ్యలో ఇలాంటి వారు ఎవరైనా? అయితే మీతోనే దేవుడు మాట్లాడు. Are you afraid to tell worldly friends that the real reason that you can't do what they do is because of Christ?
నేను మీతో పప్పుకు రాలేను, క్లబ్బులకు రాలేను, మీతో పార్టీస్కి వెళ్ళలేను, మీతో సినిమాలకు వెళ్ళలేను, ఎందుకంటే నా దేవునికి ఇది అంగీకారము కాదు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నారా మీరు? సిగ్గుపడుతూ వారు ఏమనుకుంటారని చెప్పి వారితో పాటు లోక స్నేహముతో ఉన్న వారితో పాటు మీరు కూడా స్నేహం చేస్తే, లోకానితో స్నేహం చేసిన వాడు దేవునికి విరోధి. ఉన్నారండి చాలా మంది యవనస్తులు. దేర్ ఆర్ సో మెనీ యంగ్స్టర్స్ టుడే. వారి గుంపులో నేను ఉండాలి, ఆ గ్రూప్ లో ఉంటేనే బహుశా నాకు ఒక రికగ్నిషన్ ఉంటుంది, ఆ స్నేహితుల మధ్యలో ఉంటే బాగుంటుంది అనుకొని ఎంత చెడుతనము చేసినా కూడా వారితో స్నేహము చేయడానికి సిద్ధపడే యవనస్తులు, క్రైస్తవులు ఉన్నారండి. ఇఫ్ ఐ లివ్ అ క్రిస్టియన్ లైఫ్, ఒక క్రైస్తవుడుగా నేను బ్రతుకుతే నా స్నేహితులు నాతో స్నేహం చేయరు, నన్ను వేరుపరిచి నన్ను వేరేగా పెడతారు కాలేజీలో కానీ స్కూల్లో కానీ, అందుకని నేను వారితో స్నేహం చేయాలి. చిచ్చి, ఎవరికి కావాలండి పాడు స్నేహం? అలాంటి స్నేహం ఎవరికి కావాలి? చూసావా, నీవు వారి అభిప్రాయముని బట్టి లోకముతో స్నేహం చేసుకోవడానికి దేవునికి విరోధిగా నువ్వు తయారవుతే అది ఎంత దౌర్భాగ్యమో చెప్పండి. ఉన్నారండి మన మధ్యలో ఇలాంటి యవనస్తులు. టు ప్లీజ్ ద వరల్డ్ దే వాంట్ టు forsake God and make friends and become enemies with God. వాళ్ళు ఏమనుకుంటారు, నేను వాళ్ళతో పార్టీస్కి వెళ్ళకపోతే, చట్టబట్టలు వేసుకొని తిరగకపోతే, బైకుల మీద షికార్లు వేసి ఇవన్నీ చేయకపోతే, వారితో సినిమాలకు వెళ్ళకపోతే ఏమనుకుంటారు నా ఫ్రెండ్స్? వెర్రివాడిగా. అదే కావాలి, నిన్ను వెర్రివాడిగా అనుకోండి. దేవుడు నీ వెర్రితనాన్ని ఒకరోజు వారు జ్ఞానానికి సిగ్గుని ఏమంటాడు? దేవుడు సిగ్గు కలగజేస్తాడంట. దేవుడు ఒకరోజు చూస్తారు, నీవు ఆశీర్వదింపబడటం చూసి, చచ్చా ఇలాంటి జీవితం నేను పొందుకోలేనందుకు సిగ్గుతో తలదించుకుంటాను. ఒక రోజు వస్తుంది, దేవుడు ఆ పని నీ జీవితంలో చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ ఏ రోజైతే స్నేహితులతో చట్టా పట్టాలు వేసుకొని లోక సంబంధులతో మీరు స్నేహం చేస్తారో, ఈరోజు ఒక సహోదరుడు, సిస్టర్ మీరు తప్పు కాదు, బద్రికి అదే చెప్పాను, మార్నింగ్ ఎక్కడికో వెళ్తున్నాడు అన్నాడు. ఏది ముఖ్యం బద్రి అన్నాడు. చాలా మంది సంఘానికి రావడానికి కూడా సిగ్గుపడతారండి యవ్వనస్తులు. Lot of youngsters are ashamed to go to the church because their secular friends will think they are wasting time. ఈ సెక్యులర్ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, జాగ్రత్తగా ఉండండి వారితో. Be careful with those kind of people. They are poison in your life. They are poison in your life. ఈరోజు నాకు స్నేహితులు, నో ప్రాబ్లం అమ్మ, ఈరోజు నా దగ్గర ఎంతమంది స్నేహితులు ఉండేవారో తెలుసండి? మీరు ఆశ్చర్యపోతారండి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు నా చుట్టూ మా ఇల్లంతా నిండిపోయేది ఫ్రెండ్స్తో. ఈరోజు నాకు ఫ్రెండ్ ఎవరో తెలుసండి? ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు నాకు ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం. అంతకన్నా గొప్ప ఫ్రెండ్స్ ఈ లోకంలో ఎవరికి ఉండరు కూడా అండి. బిలీవ్ మీ, there is no greater friends than your family. నీ తల్లి కన్నా, నీ తండ్రి కన్నా, నీ కుటుంబం కన్నా, నీ భార్య పిల్లల కన్నా గొప్ప స్నేహితులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అలాంటి స్నేహాన్ని విడిచిపెట్టి, చిచ్చి ఎలాంటి వారితో స్నేహం చేయడానికి, చట్టా బట్టలు వేసుకొని తిరగటానికి సిగ్గు లేదండి మనకి. మీరు ఏమనుకుంటారో అనుకోండి, నేను ఇలాగే పరిచర్య చేస్తాను, ఇలాగే మాట్లాడతాను. I want you to understand the pain that God is looking at your life. ఎంతకాలం నన్ను గాయపరుస్తారు, ఎంతకాలం అమ్మ నన్ను గాయపరుస్తావు? లోకముతో స్నేహం చేయటం నాకు విరోధం అని తెలిసి కూడా ఎందుకు నన్ను గాయపరుస్తున్నావు? Those people who have rejected me, you want them as your friends. You want to move around with them, please them rather than pleasing me. How ashamed you should be of yourself. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. స్నేహము కోసం, పాపిష్టి లోకపు స్నేహము కోసం వారు ఏమనుకుంటారో, నేను క్రైస్తవుడిగా బ్రతుకుతే, ఒక సాక్ష్యం కలిగి బ్రతుకుతే ఏమనుకుంటారని చెప్పి సాక్ష్యంని కూడా విడిచిపెట్టుకోవడానికి నువ్వు అంగీకరిస్తున్నావు అంటే ఎంత దౌర్భాగ్యం.
చాలా మంది ప్రలోభాలకు గురైపోతున్నారండి యంగ్స్టర్స్. ఓ ఇఫ్ ఐ డోంట్ స్మోక్ వాట్ దే విల్ థింక్ అబౌట్ మీ, ఇఫ్ ఐ డోంట్ డూ డ్రగ్స్, ఇఫ్ ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ అండ్ పార్టీ విత్ దెమ్, ఏమనుకుంటారు నా గురించి? ఉన్నారా మన మధ్యలో అలాంటి యవనస్తులు ఎవరైనా? దట్ ఈస్ ద మోస్ట్ ఫులిష్ థింగ్ యూ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. అమ్మా, ఐ డోంట్ కేర్ ఇఫ్ యూ డిస్ప్లీజ్ ద వరల్డ్, బట్ డోంట్ డిస్ప్లీజ్ గాడ్. దయచేసి దేవుని గాయపరచకండి అమ్మ, దయచేసి. ఎంత చెప్పినా నవ్వుతారు, ఏం చేస్తాం, కర్మ కాబట్టి. మీ బ్రతుకు బాగుపడాలనే ఈ ఆవేదన నాకు. ఐ వాంట్ యువర్ లైఫ్స్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. ఐ వాంట్ యూ టు లివ్ అ గాడ్లీ లైఫ్. మనం చనిపోయినప్పుడు తీర్పు భయంకరంగా ఉండబోతుందమ్మా. ఐఎమ్ టెల్లింగ్ యు, గాడ్స్ వ్రాత్ మనం ఎదుర్కోలేము. దేవుని తీర్పుని ముందు మనం నిలబడలేము. ఉగ్రత మనం తట్టుకోలేము. ఐఎమ్ టెల్లింగ్ యు విత్ పెయిన్ అండ్ విత్ బర్డెన్, బికాస్ ఐ కేర్ అబౌట్ యువర్ వెల్ బీయింగ్ యాజ్ అ పాస్టర్, యాజ్ యువర్ షెపర్డ్. ఐ కేర్ ఫర్ మై షీప్. I don't want any soul to be lost to this world. Are you afraid to tell worldly friends that the real reason that you can't do what they are doing is because of Jesus Christ? ఈ మాత్రము మనము చేయలేమా? యేసుక్రీస్తు కోసము స్నేహితుల్ని త్యాగం చేసుకోవటానికి కూడా మనం వెనకాడకపోతే ఎందుకమ్మా మనకి ఇంకా బ్రతుకు, ఈ బ్రతుకు? Caring what others think is so dangerous to your testimony. It is very dangerous to your walk of faith. మత్తయి సువార్తలోని, I want to complete this. Good Lord, have mercy. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుండి 75 త్వరగా చదువుకోండి. పేతురు వెలుపటి ముంగిటి కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలిలయుడైన యేసుతో కూడా ఉండివి కదా అని. అందుకు అతడు, నేను ఉండలేదు. వెంటనే, oh, you are one of those Christian friends, sir. The Christian, you go to church, you do all this. Are you joking, brother? I don't go to church. I don't do this. I party like you, brother. I do this like you, brother. There are many people who disown Christ just for the sake of somebody's opinion. పేతురు కూడా అదే పని చేశాడండి. నువ్వు కూడా గలిలయుడు కదా? అవును, నేను గలిలయుడినే, యేసుక్రీస్తుతో నేను ఉన్నవాడినే అంటే ఏమైపోయేది? ఎంత దౌర్భాగ్యమో చూడండి. There are many Peters like this in our midst. Many people who are ashamed to tell that they are Christians. Caring what others think is so dangerous. Caring what others think leads to making bad decisions. తప్పుడు నిర్ణయాలు. మనుషుల అభిప్రాయమును మీరు లెక్క చేస్తే మీరు తీసుకున్న ప్రతి నిర్ణయము తప్పుడు నిర్ణయం అయిపోతుంది. Let's look at Colossians 3:23 and Galatians 2:11-14. ముగించేస్తాను. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక. చూడండి, మీరు ఏమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు, Lord, if I have to forsake my friends for your sake, so be it. If I have to give up this sinful life and not mingle with these people, so be it. Whatever I do, let me bring glory and honor to you, Lord. This is what I desire. ఇదే నా కోరిక ప్రభువా, ఇదే నా ఆశ తండ్రి. వాళ్ళ అభిప్రాయం వలన నేనెందుకు పాపం చేయాలి ప్రభువా? నేనెందుకు పాపిష్టి జీవితంలో నేను బ్రతకాలి ప్రభువా? అది ఏమనుకుంటే అనుకున్నాను ప్రభువా, కానీ నీవేమనుకుంటున్నావు అనేది నాకు ముఖ్యము. నా జీవితంలోని అనుకుని బ్రతుకుతే అది మీకు ఎప్పుడైనా క్షేమమే కలుగజేస్తుంది. నేను ముగించేస్తున్నాను. 1 రాజులు 18:21 వచనం. We must remove the demon of caring what others think from our lives. అదొక దురాత్మ లాంటిది. మనుషులు ఏమనుకుంటున్నారో అనుకుని బ్రతకటం అదొక దురాత్మ. ఆ డీమన్ ని మనం తీసివేయాలి.
మొదటి రాజులు 18:21. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఏలియా అందరి దగ్గరికి వెళ్ళాడండి. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఎన్నాళ్ళు, జాగ్రత్తగా వినండి, హౌ లాంగ్ విల్ యు బి అండర్ టూ ఒపీనియన్స్? మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. ఇఫ్ యెహోవా ఇస్ యువర్ గాడ్, ఫాలో హిమ్. బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా, ఇఫ్ బాల్ ఇస్ యువర్ లార్డ్, దెన్ ఫాలో హిమ్. డోంట్ లివ్ ఇన్ టూ ఒపీనియన్స్. ఇంగ్లీష్ లో చదవండి దాన్ని. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 18 verse 21. Elijah then came near to all the people and said, how long will you go limping with two different opinions? How long will you go limping? ఎంతకాలం పోతావయ్యా రెండు ఒపీనియన్స్ మధ్యలోని? అటు ఇటు కాకుండా ఎందుకు తడబడతావు? If the Lord is God, follow him. Forsake everything for God's sake. దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి స్నేహితులైన పాపిష్టి ఏమిటంట? ఏమందామండి, సాంగత్యాన్ని కూడా విడిచిపెట్టడానికి నువ్వు వెనకడవు. ఇఫ్ యువర్ లార్డ్ ఇస్ గాడ్, ఇఫ్ జీసస్ క్రైస్ట్ యు బిలీవ్ ఇస్ యువర్ గాడ్, లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్స్ సేక్. డోంట్ బి అండర్ టూ ఒపీనియన్స్. వాట్ పీపుల్ విల్ థింక్ అబౌట్ మీ. దయచేసి ఇలాంటి అభిప్రాయంలో బ్రతకకండి. దేవుణ్ణి గాయపరచకండి, అవమానపరచకండి. మీ స్నేహితులు ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటుంది, లోకం ఏమనుకుంటుంది, నా ఆఫీస్లో వాళ్ళు ఏమనుకుంటారు, డోంట్ కేర్ అబౌట్ ఇట్. Don't live under two opinions. If Jesus Christ you believe is your God, follow him and do what he tells you. Friendship with the world is enmity with God. Don't become God's enemy for God's sake. Please God and not be people's pleaser. ఇది నా మనవి. రెండు చేతులు జోడించి బ్రతిమాలుతున్నాను మీ అందరినీ. Don't please people because it displeases God. I will close with this. Go down on your knees now. మోకరించండి. Tell God how ashamed are you of yourself for pleasing people. మనుషుల్ని తృప్తిపరచడానికి నువ్వు ఎన్ని పాకులు పడ్డావో దాని గురించి సిగ్గుపడుతూ తల ఉంచుకొని క్షమాపణ కోరుకో. నువ్వు ఏమనుకుంటున్నావు లెక్క చేయకుండా, నా గురించి మనుషులు ఏమనుకుంటున్నారని లెక్క చేస్తూ నేను బ్రతికినందుకు ప్రభువా నన్ను క్షమించు నాయన. For considering people's opinion to be greater than yours, I am a sinner, God. I have done a grave sin. I have disowned you many occasions because of people's opinion. మనుషుల అభిప్రాయం వల్ల ఎన్ని మార్లు నిన్ను నీ చేతిని విడిచిపెట్టేశాను ప్రభువా. సిగ్గుపడాను ప్రభువా. నువ్వు దేవుడని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడ్డాను. నన్ను క్షమించు నాయన తండ్రి. దయచేసి ఎవరు మౌనంగా ఉండకండి. Be sincere in your prayer to God. దయచేసి నిజాయితీగా ప్రార్థన చేయండి. చెప్పండి ప్రభువా, ఈ రోజు నుంచి మనుషుల అభిప్రాయం లెక్క చేయడు తండ్రి. నీ చిత్తం ఏంటో నేను తెలుసుకొని నీ చిత్త ప్రకారం నేను జీవిస్తాను. లోకముతో స్నేహం చేయొద్దన్నావు, చెడు సాంగత్యముతో నాయన తండ్రి ఉండొద్దన్నావు నాయన తండ్రి. బ్యాడ్ కంపెనీ స్పాయిల్స్ గుడ్ క్యారెక్టర్ నాయన అని చెప్పిన చెడు వారితో స్నేహము చేసి వారు ఏమనుకుంటారో వారితో స్నేహం చేయకపోతే అని నిన్ను ఎన్నో మార్లు గాయపరచు. నన్ను క్షమించు ప్రభు. మనుషులు చెప్పిన మాటలు నమ్మి నాయన నన్ను నేను తక్కువవాడిగా నేను చూసుకొని నాయన నేను మనసులోనే కృంగిపోయి అణిచివేయబడ్డాను ప్రభు. నన్ను క్షమించు నాయన ప్రభు. ఈ రోజు నుండి నీ చిత్తం ఏమిటో నేను తెలుసుకొని నీ చిత్త ప్రకారం నేను జీవించడానికి ప్రయాసపడతాను తండ్రి. నువ్వు అనుగ్రహించిన ఈ రక్షణను వ్యర్థముగా పోనివ్వను ప్రభు. ఈ రక్షణకు ఏ మనిషి అభిప్రాయముని ఆటంకముగా రానివ్వను ప్రభు, అడ్డుగా రానివ్వను ప్రభు. I will not let anybody's opinion come against my salvation. I will not let anybody's opinion take away this salvation that you've given me, Father. I will not let anybody's opinion take away my eternal life with you, Lord. నేను నిన్ను తప్ప మనుషుల్ని తృప్తిపరచను తండ్రి. మనుషుల దయ కోసం నేను ఇంకా ఎన్నడూ బ్రతకను నాయన తండ్రి. నీ దయ నాకు చాలు నాయన ప్రభు, నీ కృపే నాకు చాలు ప్రభు. నువ్వు చెప్పావు నాయన అపోస్తలుడైన పౌలుతో, నా కృప నీకు చాలు నాయన తండ్రి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ లార్డ్.
Thank you for your mercy, Lord. Thank you for your forgiveness and your compassion and your kindness and your faithfulness upon this unfaithful person, Lord. యా విశ్వాసుల పట్ల నీవు ఇంకా విశ్వాసము కలిగి ఉన్నందుకు ప్రభువా నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. నన్ను క్షమించి నాయన నాలో ఉన్న లోపాలన్నిటినీ సరిచేయమని వేడుకుంటున్నాను ప్రభు. మనుషుల ఆలోచన ప్రకారం కాదు నాయన, నీ చిత్త ప్రకారం నేను జీవించే దానిగా వాడిగా నన్ను మార్చమని వేడుకుంటున్నాను. చేస్తున్న ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం దేవా దయచేయమనైనా తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభు, బలపరచండి, నీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. నీ కొరకు బహుబలమైన సాధనములుగా ఈ పాపిష్టి లోకంలో, ఈ చీకటి లోకంలో వారు జీవించగల సహాయం దయచేయండి ప్రభు. వారి పాత్రని నాయన నీ సంతోషంతో సమాధానంతో నింపండి నాయన తండ్రి. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారితో సూటిగా మాట్లాడినందుకు నీ వాక్యము ద్వారా ప్రభు నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం నాయన. ఆమె విడవము ఎడబాయవని మాట ఇచ్చినందుకు నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. నా ఈ జీవితాన్ని నీ పాదము చెంత సమర్పించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.